విజయనగరం జిల్లా కొత్తవలసలో గ్రామ సభ నిర్వహించారు అధికారులు. విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు నిర్మాణం కానున్న హెచ్పిసిఎల్ పైప్ లైన్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ పాల్గొన్నారు. దాదాపుగా 6,700 మంది రైతులు ఈ ప్రాజెక్టులో భూములు సేకరిస్తున్నామన్నారు కలెక్టర్. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో 30 మండలాల్లో 113 గ్రామాల్లో సుమారు 164 కిలోమీటర్ల మేర ఈ పైప్ లైన్ వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వెళ్లే పెట్రోలియం పైప్ లైన్ కి సంబంధించి పబ్లిక్ హియరింగ్ అనేది ఈ రోజు ఇక్కడ కొత్తవలస మండలంలో జరుపుకున్నాము. ఇది మనం ఇచ్చిన నోటీసులకి అబ్జెక్షన్ తెలియజేసిన వాళ్ళకి ఈ పబ్లిక్ కన్సల్టేషన్ అనేది. సో వాళ్ళు అబ్జెక్షన్స్ ఏమీ తెలియజేశారు, అది మనకి దానికి ఉన్న చట్ట ప్రకారం ఏముందన్నది డిస్కషన్ అయింది. రైతుల నుంచి మనకి మేజర్ గా వచ్చిన ఒక 3 విషయాల్లో వచ్చాయండి. ఒకటి, మనం ఇచ్చే కాంపన్సేషన్ సరిపోదు అని. 2, వాళ్ళకి అందరూ చిన్న సన్నకారు రైతులు, ఉన్న భూమి మాకు బతుకుదెరువు లేదు కనుక దానికి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కల్పించమని. 3, 10 సెంట్లు, మాకు 30 సెంట్లు ఉంటే 10 సెంట్లు పోతుంది, 10 సెంట్లకి ఇస్తున్నారు, రిమైనింగ్ ఎక్స్టెంట్ కూడా తీసుకోమని అన్నది వాళ్ళ కన్సర్న్స్. సో అది మనకి ఇప్పుడు ఏదైతే మనకి పిఎంపీ యాక్ట్ 1962 బియాండ్ ఉంది కనుక ఇది మనం రికార్డ్ చేయడం అయింది మినిట్స్ లో. ఇది హైర్ అథారిటీస్ సబ్మిట్ చేస్తాం. అది ఇప్పుడు చట్ట ప్రకారం అయితే ఉన్న విలువ ఏదైతే ఉందో యావరేజ్ సేల్ ప్రైస్ ని 4 times చేసి అందులో మనం 10% అనేది అడిషనల్ కాంపన్సేషన్, అలాగే క్రాప్ ఏదైనా ఉంటే ఆ క్రాప్ వాస్తవ విలువ కన్సర్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇస్తారు, దాన్ని డబుల్ చేసి ఇస్తాము. 2 సీజన్స్ కి ఇస్తాము, ఎందుకంటే 2 అడుగుల మేర మనం తవ్వుతాం కనుక అది సారం కోల్పోయి నెక్స్ట్ క్రాప్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 సీజన్స్ కి ఇస్తాము. అదే